సాయంత్రం పూట ఏదైనా స్నాక్ చేయాలన్నప్పుడు అది కూడా చాలా తక్కువ సమయంలో అది కూడా ఇంట్లో ఉండే పదార్థాలతో చాలా ఈజీగా చేసే స్నాక్ చేయాలి అన్నట్లయితే ఇలా చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు అటుకులు తీసుకొని 2-3 సార్లు నీట్గా కడిగేసుకొని నీళ్ళు వంపుకోవాలి. నీట్గా కడిగేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ చిలకరించుకోవాలి. మరి ఎక్కువ వద్దు, కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందాము. ఒక 2 నిమిషాల పాటు పక్కన ఉంచితే సరిపోతుందండి. ఎక్కువసేపు నానబెట్టిన అవసరం లేదు. ఒక 2 నిమిషాలకే బాగా సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత ఒక ఆలుని తీసుకొని పైన చెక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని తీసుకొని ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకోవాలి. కడుక్కున్న తర్వాత మనము వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనం అప్పటికప్పుడు చేసి పెట్టచ్చు. ఈ స్నాక్ అంతా బాగుంటుంది. ఇందులోనే మనము నానబెట్టి ఉంచుకున్న అటుకులను కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. నీళ్ళు అనేది ఎక్కువ పోసుకోకూడదు, కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. చూడండి, ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి, బాగా సాఫ్ట్గా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కారం తగినన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. అలాగే ఇందులో 2 టేబుల్ స్పూన్లు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చితే మైదా కూడా వేసుకోవచ్చండి గోధుమ పిండి ప్లేస్లో. అలాగే ఇందులో 1 చిటికెడు వంట సోడా అనేది యాడ్ చేసుకోండి. అప్పుడే సాఫ్ట్గా వస్తాయండి, బాగా చక్కగా పొంగుతూ వస్తాయి. వీడియో అనేది మిస్ అయిందండి, వంట సోడా వేసిన వీడియో, కాబట్టి ఖచ్చితంగా ఇందులో కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోండి. పిండి అనేది ఇలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇట్లా మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. అలాగే మన ఛానల్లో అటుకులతో చేసిన చాలా రెసిపీస్ ఉన్నాయండి. స్వీట్ రెసిపీస్, స్నాక్ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసి చూడండి. అలాగే ఆలుతో చేసిన రెసిపీస్ కూడా చాలా ఉన్నాయండి. అలాగే వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపలంతా కూడా చక్కగా కుక్ అవుతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా భలేగా వస్తాయి. చూడండి, మంచి రంగు వచ్చేసింది. అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే అండి. అలాగే దీనికి ఒక కారం అనేది రెడీ చేస్తున్నానండి. ఈ కారంతో ఆ పునుగులు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లో ఒక 2 ఆనియన్స్ కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఒక 2-3 వెల్లుల్లిపాయ తీసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకొని ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ వేయకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలండి గట్టిగానే. కారం రెడీ అయిపోయిందండి. ఇది ఇలాగే తినేసేయాలండి. తాలింపు అయితే ఏం పెట్టిన అవసరం లేదు. అలాగే మనము ఇలా బోండాలు చేసుకున్నప్పుడు ఇలాంటి కారం చేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, లోపల సాఫ్ట్గా, పైన క్రిస్పీగా భలేగా ఉందండి. అలాగే ఈ కారంతో తింటుంటే ఎంత బాగుంటుందో తెలుసా. ఇది తింటూ మనము ఆనియన్ నంచుకొని తిన్నామంటే భలేగా ఉంటుందండి. తప్పకుండా ఇలా ట్రై చేయండి ఒకసారి. నచ్చింది కదా ఈ వీడియో? తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.